Welcome to Sarawet. Today, February 16, market closing. Nifty about 22,000 above closing. Sensex వచ్చేసి 72,426 లో క్లోజ్ అయింది 376 పాయింట్స్ గెయిన్ అయింది. నిఫ్టీ 22,040 లో క్లోజ్ అయింది 0.59% పెరిగింది. నిఫ్టీలో టాప్ గెయినర్స్ వచ్చేసి మనకు విప్రో, ఎంఎండ్ఎం, ఎస్బీఐ, అదొన్ని కోర్స్ వరకు టాప్ గెయినర్స్. తర్వాత టాప్ యూజర్స్ వచ్చేసి పవర్ గ్రేడ్, ఓఎన్జీసీ, ఎస్బీఐ వీటి టాప్ యూజర్స్. కొన్ని సెక్టర్స్ పిఎస్ బ్యాంక్స్, ఆయిల్ గ్యాస్ అండ్ పవర్ సెక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగానే. నిఫ్టీ 500 స్టాక్స్ లో టాప్ గెయినర్స్ అండి ఈరోజు. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ 295 వరకు హై వెళ్ళింది, 247 వరకు లో 16% గెయిన్ అయింది. ఇన్సూరెన్స్ కంపెనీస్, జనరల్ ఇన్సూరెన్స్ కూడా పర్ఫార్మ్ చేసింది. నాట్కో ఫార్మా 1050 వరకు హై వెళ్ళిందండి, 880 వరకు 885 వరకు లో 15% పెరిగింది షేర్. జనరల్ ఇన్సూరెన్స్ 444 వరకు హై వెళ్ళిందండి, 372 లో 10% వరకు గెయిన్ చేసిందండి. ట్రైన్ ఇండస్ట్రీస్ కూడా 208.65 వరకు హై వెళ్ళిందండి, 190.2 వరకు లో వచ్చిందండి, 10% గెయిన్ చేసిందండి. డాటా పట్రన్ 2035.15 వరకు హై వెళ్ళిందండి, 1885 వరకు లో వచ్చింది, 8% పర్ఫార్మ్. ఈరోజు టాప్ న్యూస్ మనం ఒక్కొక్కటి చూస్తున్నాం. ఎంఎండ్ఎం ఈరోజు టాప్ న్యూస్ వచ్చిందండి, పెరిగింది. ఎంఎండ్ఎం అంటే హోల్స్ వాగన్తో ఎంఓయూ చేశారు వాళ్ళు, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ సప్లై చేయడానికి. దాని ద్వారా షేర్ అప్రాక్సిమేట్లీ మనకు 1859 వరకు వెళ్ళింది హై. 70.81 వరకు వెళ్ళిందండి, 7 రూపీస్ పెరిగింది, 11.28% పెరిగింది. ఒకనొక టైంలో మనకు స్వైజెడ్ హై వచ్చేసి 72.29%, 29 వరకు వెళ్ళిందండి. దీనికి న్యూస్ వచ్చింది. న్యూస్ ఏంటంటే అజయ్ సింగ్ గారు స్పైస్జెట్ ఎండి అండ్ సిఇఓ అండ్ బిజీబీ ఎయిర్వేస్ రెండు కలిసి గో ఫస్ట్ ఒక బిడ్ వేసారు. స్టాక్ ప్రొవైడ్ చేయడానికి అండ్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఒక బిడ్ వేసారు. ఆ న్యూస్ రావడం ద్వారా ఇంకా మార్కెట్లో ఒక టైంలో హెచ్ఏఎల్ అండ్ బిఎల్ 2% వరకు పెరిగాయండి. ఎందుకంటే మంచి న్యూస్ ఇచ్చిండ్రు. డిఫెన్స్ పొజిషన్ కౌన్సిల్ ఉన్నారు కదా, వాళ్ళ ఎక్విప్మెంట్స్ కొనడం కోసము అప్రాక్సిమేట్లీ 80,000 crores వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పారు. దేంట్లో అంటే ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్ లో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఆ న్యూస్ ద్వారా అప్రాక్సిమేట్లీ మనకు 3,105 వరకు అయ్యింది. బిఈఎల్ కొంచెం పర్ఫార్మ్ చేసింది, ప్లాట్ లో 1.5, 187.90. బీడిఎల్ బాగా పర్ఫార్మ్ చేసిందండి. హై మీకు బీడిఎల్ హై వచ్చేసి 1794 వరకు వెళ్ళింది. ఈ న్యూస్ వచ్చిన తర్వాత 1711 వరకు. మెరైన్ ఎలక్ట్రానిక్స్ కి ఒక న్యూస్ వచ్చిందండి. ఆ న్యూస్ రావడం ద్వారా షేర్ అప్వర్డ్ కొట్టింది, 5% పెరిగింది, 5% లో లాక్ అయింది. న్యూస్ ఏంటంటే టాటా ప్రాజెక్ట్స్ నుండి 104 crores వరకు ఫ్లీట్ మెయింటెనెన్స్ కోసం ఓలా ఎలక్ట్రానిక్స్ నుండి న్యూస్ భావేష్ అగర్వాల్ గారు ఒకటి వాళ్ళు 25,000 వరకు డిస్కౌంట్ ఇస్తాము వాలంటీర్స్ డే సందర్భంగా చెప్పి ఒక న్యూస్ ఇచ్చాను. ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఉంటుంది ఆఫర్. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు ఓలా ఎలక్ట్రానిక్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పైన మంచి న్యూస్ ఇచ్చారండి మోర్గన్ స్టాన్లీ వాళ్ళు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాస్ట్ 1 year లో మనకు తెలుసు పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 14.46% డౌన్ అయింది. లాస్ట్ 1 month లో కూడా డౌన్ లోనే ఉంది. లాస్ట్ 5 days లో జస్ట్ 0.36% పెరిగింది. న్యూస్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు నెక్స్ట్ అప్రాక్సిమేట్లీ మనకు 49% వరకు పెరగచ్చు. బికాస్ ఆఫ్ ఏంటంటే హోమ్ లోన్ డిస్బర్స్మెంట్ గ్రోత్ పెరుగుతుంది,